వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను స్మిత. జమ్మూ కాశ్మీర్ పహల్గం సమీపంలోని బైసరన్ వ్యాలీలో నరమేధం సృష్టించిన టెర్రరిస్టులను వారి వెనుక ఉన్న వాళ్లను మట్టిలో కలిపేయాలని సైనిక బలగాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. టార్గెట్లు, టైం మీరే డిసైడ్ చేయండి. అటాకింగ్ మోడ్ ఎలా ఉండాలన్నది మీ ఇష్టం. ఈ విషయాల్లో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని మోదీ. ఉగ్ర మూకలపై మాత్రం ఊహించలేని విధంగా దాడులు చేసి మట్టిలో కలిపేయాలి అని త్రివిధ దళాల అధిపతులకు ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తో ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పాక్ టెర్రర్ క్యాంపులను నేలమట్టం చేసి తీరాల్సిందేనని యావత్తు దేశం కోరుకుంటుందని ఈ సమావేశంలో త్రివిధ దళాల అధిపతులకు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు గర్రేపల్లి సతీష్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా రమేష్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా బిఎన్ రమేష్ గారు, రిటైర్డ్ డీజీపీ సిఆర్పీఎఫ్ వెస్ట్ బెంగాల్. ముగ్గురికి గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే నమస్తే అండి. ముందుగా రమేష్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో యాజ్ యూజువల్ ఎప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ ఏదైతే పాక్ ఎప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ కూడా ప్రతిసారి ఏదైతే ప్రతీకారం తీసుకోవాలి, మాకు పవర్స్ ఇవ్వండి, వి విల్ హ్యాండిల్ అని చెప్పేసి కూడా చాలా సార్లు ఇండియన్ ఆర్మీ కూడా లైక్ చెప్పుకున్న పరిస్థితి. బట్ కొన్ని మనకి ఇండియాలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, పాకిస్తాన్ లో అలా కాదు. గవర్నమెంట్ కంటే ఎక్కువగా అక్కడ ఆర్మీకి ఎక్కువగా పవర్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనము గవర్నమెంట్ అండర్ లో వెళ్తాం కాబట్టి కొన్ని పవర్స్ మన ఇండియన్ ఆర్మీకి ఉండదు. బట్ ఈసారి కేంద్ర మంత్రి ఏదైతే మన ప్రధాని మోదీ త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. సో ఏదైనా చేయండి అని ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఒక విషయం గ్రహించాల్సినది, వాళ్ళ వ్యూహం ఏంటో పాకిస్తానీల ఆ కాశ్మీర్ ఇష్యూలో మొదటి నుంచి కూడా ఎంతో మంది సామాన్య ప్రజానికం అస్తమయమైంది. దానివల్ల వచ్చే లాభాలేంటో మాకేం అర్థం కాలేదు. పాకిస్తాన్ లో అక్కడ ప్రధానమంత్రులు ఉంటారు కానీ పవర్ అంతా సైన్యాదే ఉంటుంది, సైన్యాధిపతులదే ఉంటుంది. అక్కడి రాజకీయ కోణం నుంచి చూస్తే మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయినా జైల్లోకి వెళ్లే పరిస్థితులు చూశాము. అదే విధానంలో భారతదేశంతో ఆ రోజు ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో బంగ్లాదేశ్ కూడా విలీనము పాకిస్తాన్ తో ఉండేది, పార్టీషన్ జరిగిపోయింది. ఇంకా వాళ్ళు ఇటువంటి చర్యలు పాల్పడకుండా ఒక మంచి తరాలో పోయి మత ఉన్మాదం అనేది చాలా భయంకరమైనది. అది కేవలం కొన్ని స్టేట్ ఈ రోజు ఎంతో పరంపర చంద్రమండలానికి వెళ్లే కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఇప్పటికి కూడా అదే మతతత్వ ఉగ్రవాదాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఏమో వాళ్ళకు అదే. ఎందుకంటే ఇప్పుడు ముస్లింస్ కూడా, ఇండియన్ ముస్లింస్ కూడా అప్రిషియేట్ చేస్తలేరు. దీనివల్ల సామాన్య ప్రజానికానికి ఎంత నష్టం జరుగుతుంది, ఆ విధానాలు ఏంటి, దాని పరిష్కారాలు ఏంటి? ఇదే విధానం ఇలా కొనసాగితే మాత్రం పూర్తి పుట్టగతులు లేకుండా పాకిస్తాన్ సమస్య పోతుంది. ఈ రోజు మనం కూడా ఇప్పుడు ఇటువంటి తరుణం లోపల కూడా మనం ఊకుండడం అనేది భావ్యమైన విషయం కాదు. ఈ రోజు ప్రతీకార చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు దీనికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు మరొక్కసారి రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన ప్రభుత్వం పైన ఉంది, కేంద్రం మీద ఉంది. చాలా దురదృష్టకరమైన విషయాలు చెప్పి కోరుకుంటున్నాను. బిఎన్ రమేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు? అటు పిఎం నరేంద్ర మోదీ అటు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు త్రివిధ దళాలకు. సో ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి మీకు ఉన్న అనుభవం ప్రకారం కూడా చూస్తే కూడా యుద్ధానికి అటు అమెరికాకు ఆల్రెడీ అన్ని పోయాయి. సో ఇప్పుడు యుద్ధానికి దిగినా కూడా పోయేదేం లేదు అన్న చందంగా ముందుకెళ్తుంది, ఏదైతే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. బట్ కొలాటరల్ డ్యామేజ్ అనేది కూడా చూడాలి. ఏదైతే మన సైడ్ కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఏమంటారు దీనిపైన? యుద్ధం అనేది కోరుకుంటే తెలుగునాట ప్రేక్షకులందరికీ, జీ ప్రేక్షకులందరికీ కూడా పోరాట సంధ్యా వందనం.
నేను ప్రస్తుతం సియాటిల్లో ఉన్నాను, యుఎస్ నుంచి. అక్కడి నుంచి మాట్లాడుతున్నా. ఓకే, చెప్పండి. ఈ యుద్ధం అనేది ఇప్పుడు ఈ రోజు రేపు జరిగింది కాదు. ఈ యుద్ధానికి నాంది 1905లో 1906లో టూ నేషన్ థియరీ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి వెస్ట్ బెంగాల్ ని పార్టిషన్ చేశారు, బెంగాల్ ని పార్టిషన్ చేశారు. అప్పటి నుంచి జరుగుతున్న యుద్ధం ఇది. ఈ యుద్ధానికి ఈ రోజున మరొక తీసుకొచ్చి ఒక పహల్గాం అన్న చోట ఒక దుశ్చర్య చేసి, ఇది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు తప్పు కూడా కావచ్చు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే దీన్ని పాకిస్తానీ కమాండో ఫోర్సెస్ ని ట్రైన్ చేసి పంపించి చేసినవి. ఇది ట్రెడిషనల్ టెర్రరిస్ట్ చేసిన పని కాదు. ఎందుకంటే నేను కాశ్మీర్ లో పనిచేసినప్పుడు 15 ఉగ్రవాద ఆపరేషన్స్ నేను లీడ్ చేశాను. మామూలు ఉగ్రవాదులు, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు, తెలివితేటలు లేని వాళ్ళు, అన్ఎంప్లాయిడ్ తో సఫర్ అయిన వాళ్ళు, డబ్బులు తీసుకుని వచ్చిన సుపారీ కిల్లర్స్ ఉంటారే, వాళ్ళు వేరు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు వేరు. వీరు ప్రిసిషన్ ఆపరేషన్ చేశారు. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ చేసుకొని వెళ్ళిపోయారు. అంటే టార్గెటెడ్ కిల్లింగ్. ఇది ఒక మిలిటరీ ఆపరేషన్. ఇలాంటి మిలిటరీ ఆపరేషన్ కేవలం పాకిస్తానీ ఆర్మ్డ్ ఫోర్సెస్, నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు కమాండో ఫోర్సెస్, వాళ్ళని ఇక్కడ పంపించి చెప్పించి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లి వెళ్ళిపోయారు. సరే, అది నేను పెద్ద ఆశ్చర్యపోలా వాళ్ళు ఇప్పుడు పహల్గాంలో అటాక్ చేస్తారని. కానీ పాకిస్తాన్ వాళ్ళు చేసిన ఈ చర్యల వల్ల ఒక్కటి మాత్రం ప్రస్ఫుటమైంది. అదేంటంటే, మీరు అడిగిన ప్రశ్నకు నేను వస్తున్నాను. ఒకటి మాత్రం ప్రస్ఫుటంగా తెలిసింది. ఈ జాతిని మళ్ళీ జాతులుగా, ఈ భారత జాతిని, భారత జాతి కాదు, భారత జాతుల్లో కులాలు ఉన్నాయి, కులాల కుంపట్లు పెడదాం, ఓట్లు దండుకొని దేశాన్ని అమ్ముకొని తిందామన్న కొన్ని పొలిటికల్ పార్టీస్ యొక్క ప్రణాళికని అనుకోకపోయినా ఈ పాకిస్తాన్ ద్వారా ఈ ఉగ్ర చర్య ఉన్నదే అది మాత్రం కరెక్ట్ గా ప్రూవ్ చేసింది. ఎందుకంటే 26 మంది పాటు ఒక ముస్లిం సోదరుడు ప్రాణం కోల్పోయాడు. 26 మంది పర్టికులర్ గా హిందూ మతానికి చెందిన వాళ్ళు. ఈ 26 మందితో పాటు ఇంకొక ఇద్దరిని యాడ్ చేయాలి నేను. ఎందుకంటే పహల్గాంలో జరిగిన ముందు, ఒక వారం రోజుల ముందు ముర్షిదాబాద్ లో ఇదే ఉగ్రముఖ బంగ్లాదేశ్ నుంచి మనం 71లో కొన్ని వేల మంది ప్రాణార్పణ చేసి మనం వాళ్ళకి స్వాతంత్రం ఇస్తే అది మర్చిపోయి అక్కడి నుంచి కొంతమంది ఉగ్రముఖ వచ్చి ఒక ఇద్దరు దళితుల్ని, హిందూ దళితుల్ని వాళ్ళు మర్డర్ చేశారు. అంటే 28 మందిని ఒక 5-6 రోజుల్లో మర్డర్ చేసి, భారత జాతి అంతా ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది, మీరు జాతుల్లో కూడా విడపపోకండి, పటెంగేతో కటెంగే అన్న కొంతమంది మన ముఖ్యమంత్రులు చెప్పిన దాన్ని వీళ్ళు ప్రూవ్ చేశారు. దానికోసం ఒక రకంగా మన జాతి వాళ్ళకి కృతజ్ఞత ఉంది. సో ఇది ఫస్ట్ పాయింట్. ఇక మీరు ప్రధానమంత్రి గారు చెప్పారు యుద్ధం వస్తుందా రాదా అని. ఒక్క భాష చెప్పదలుచుకున్నానమ్మా. ఒకవేళ న్యూక్లియర్ డాక్ట్రిన్ అనేది ఉపయోగించి పాకిస్తాన్ వాళ్ళు గనక మన మీద న్యూక్లియర్ ప్రయత్నం చేసి అది దాంతో బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటే, మనం జాతి అంతా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మంది ఓటర్లు మాత్రం ఈ రోజు ఖచ్చితంగా గమనించారు. 36 ఏళ్లు పోలీసులో విభిన్న శాఖల్లో పనిచేసిన వ్యక్తిగా చెప్తున్నా, నాకు తెలుసు ప్రజల పల్సు. మేము ముందే ఎలక్షన్ ప్రజలు చెప్పగలుగుతాము మంచి పోలీస్ ఆఫీసర్స్ గా. అందుకని చెప్తున్నా, 100 కోట్ల మంది భారతీయ ప్రజలు ఈ రోజున డిసైడ్ అయ్యారు. నీ న్యూక్లియర్ వెపన్ పెట్టుకొని నువ్వు కంటిన్యూస్ గా గత 40 సంవత్సరాలుగా మా దేశాన్ని మీద దుష్కర చర్యలు చేసి మా ఎకానమీని దెబ్బతిస్తే నీ న్యూక్లియర్ కి భయపడే ప్రశ్నే లేదు. నీకు టర్కీని తెచ్చుకుంటావో, చైనా తెచ్చుకుంటావో, ఏమన్నా తెచ్చుకో. ఈసారి మేము ఫుల్ గా ప్రిపేర్డ్ ఉన్నాం. నీకు బాంబు దమ్ముంటే నువ్వు ఢిల్లీ మీద బాంబు. ఆ తర్వాత పాకిస్తాన్ లో ఒక్కడు మిగలడు. మొత్తం 25 కోట్ల మంది సంపూర్ణంగా నాశనం అయిపోతారు. నోబడీ విల్ క్వశ్చన్ అస్. అది ఆర్మీ ఆపరేషనల్ ఫ్రీడమ్ అంటే. దీన్ని మనూవరల్ ఫ్రీడమ్ అంటామమ్మా. దీనికి ఇంకొక డాక్ట్రిన్ పేరు కూడా ఉంది. ఈ డాక్ట్రిన్ బెర్లిన్ అంటే జర్మనీ వాళ్ళు ఆస్ట్రోఫిక్ అంటారు, టాక్టిక్ అంటారు. జర్మన్ లో వచ్చింది. ఇదేంటంటే మనూవరబిలిటీ అండ్ ఫుల్ ఫ్రీడమ్. ఏ ఆర్మీ అయినా ఫుల్ ఫ్రీడమ్ తీసుకుంది. ఆర్మీ అనేది నేషనల్ మన హోమ్ గార్డ్లకు పంపించి టెలిఫోన్ చేసి ఎవరో ఇలాంటి చేసావు లేదా, వాడిని పట్టుకో వీడిని పట్టుకో అని కాదమ్మా. ఆర్మీ అంటే వాళ్ళకి తెలుసు. పొలిటీషియన్స్ కి యుద్ధాలు చేయలే. పొలిటీషియన్ కి ఎవరు యుద్ధాలు చేయలేరు, చేయకూడదు, వాళ్ళకి తెలియదు. ఆర్మీ వాళ్ళకి మాత్రమే తెలుసు. కొండకొచ్చో బిఎస్ఎఫ్ మాలాంటి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మేము కూడా ఆర్మీతో కాడి పనిచేసాం అక్కడ, మాకు తెలుసుకోవచ్చు. కానీ ఆర్మీలో జనరల్స్ కి మాత్రమే తెలుసు. వాళ్ళు 24/7 ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వార్ గేమ్స్ ప్లే చేస్తారు, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఆర్మీలో ఉన్న డాక్టర్ ఏంటంటే, వెన్ ద వార్ ఈస్ నాట్ దేర్ యూ ట్రైన్ ఫర్ ద వార్. అందుకని ఇండియన్ ఆర్మీ ఇస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. నాకు ఎలాంటి సందేహం లేదు. ఈ తప్పు చేసి పాకిస్తాన్ తన యొక్క చరిత్రని పునరావృతం చేసుకుని పాకిస్తాన్ అన్న దేశం లేకుండా, టూ నేషన్ థియరీ అన్నది లేకుండా, ప్రజలందరూ ఒక్కటే, భారత ప్రజలందరూ ఒక్కటే, సనాతన ధర్మం ఒక్కటే అని ప్రూవ్ చేయడానికి మోదీ గారి ద్వారా కుశలమైనటువంటి నేతృత్వం ద్వారా మన భారతీయ
యంత్రాంగం, తంత్రాంగం, మంత్రాంగం, సైనిక శక్తి అన్ని కూడా కలిపి పనిచేస్తూ వస్తున్నాయమ్మా. మన సైనికులందరూ కూడా హ్యూమన్ రైట్స్ ని బాగా రెస్పెక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు ముసలి వాళ్ళని, యువకుల్ని, ఎవరిని పెడితే వాళ్ళని చంపరు. వాళ్ళు మతాలను అడగరు. వాళ్ళు ప్యాంటులు ఇప్పి చూసి కొలవరమ్మా. ఇది ఇండియన్ ఆర్మీ, ఇది పాకిస్తాన్ యొక్క మాఫియా ఆర్మీ కాదు. ఇది ఇండియన్ ఆర్మీ. ఇలాంటి పని చేయరు. అంటే రమేష్ గారు మీరు చెప్పింది పాయింట్. రమేష్ గారు ఒకటండి, మీరు చెప్తున్నట్లు అంటే పాక్ ఏమైనా మతాల మధ్య చిచ్చు పెట్టాలని మనం ప్రయత్నిస్తుందా? యుద్ధం చేసినప్పుడు 93,000 మందిని మనం అప్పగించాం. డెఫినెట్ గా ఇందిరాగాంధీ గారు, ఆ రోజున షా మానిక్ షా గారు వారికి ఇవ్వడం జరిగింది. మనం ఫిల్మ్ కూడా చూసాం, మానిక్ షా గారు చూసిన ఫిల్మ్. దాంట్లో కూడా అర్థమవుతుంది. అంటే 71 ఉన్న పరిస్థితులే మళ్లీ పునరావృతమవుతున్నాయి. ప్రధానమంత్రి ఎవరు, పార్టీలు ఎవరు అవసరం లే. ఈ దేశం ఒక్కటే. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు 1000 సంవత్సరాల క్రితం, 10,000 సంవత్సరాల క్రితం నుంచి ఒక్కటే దేశం ఉంది. ఈ దేశం ఒక్క తాటి మీద నిలబడింది. ప్రజలందరూ 120 కోట్ల మంది ప్రజలు ఏకమయ్యారు. నా ఉద్దేశం, ఈ దేశంలో ఇంకా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే కొండకు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కళ్ళు విప్పండి. ఎందుకంటే మీరు కనుక ఇప్పుడు కనుక దేశద్రోహం చేస్తే ఈ జాతి మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. ఇది గుర్తుపడు. ఓకే, అంటే డాక్టర్ సతీష్ గారు, అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా మీరు చెప్పినట్లు, ఇందాక చెప్పినట్లు, ఒకవేళ ఏదైతే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ దాడి చేస్తున్న టైంలో మతాలని గురించి అడిగి, హిందువా ముస్లిమా అని అడిగి ఈ రకంగా టార్గెట్ చేశారంటే కూడా, అంటే మతాల మధ్య కలహాలు పెట్టాలని ఏమైనా ట్రై చేస్తుందా పాక్? ఈ రకంగా వీళ్ళ మధ్య వాళ్ళే కొట్టుకు చేస్తారు, మన వరకు రావాల్సిన అవసరం లేదన్న చందంగా అదేమైనా యోచించిందా? బట్ అక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, మన ఇండియన్స్ అందరూ ఏకతాటిపైకి వచ్చి మతాలని పక్కన పెట్టేసి ఇండియా అద్దరం ఒకటే అని ఆ రకంగా వెళ్ళడం వల్ల పాక్ ఇక్కడ బొక్కబోర్ల పడిందని అనుకోవచ్చా? ఏమంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు సతీష్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. బిఎన్ రమేష్ గారు, మీరు చెప్పండి. అమ్మా, మన మిత్రుడు సతీష్ గారు అలానే రమేష్ గారు, మీ ఇద్దరి పర్మిషన్ తీసుకొని చెప్తానండి. దయచేసి మీరు నేను డామినేట్ చేస్తాను అనుకోవద్దు, దయచేసి. ఎందుకంటే మీరిద్దరు నాకు మంచి పనికి చెప్పండి. బిఎన్ రమేష్ గారు చెప్పండి. వారు అమ్మా, ఇది ఇప్పుడు వచ్చిన టాక్టిక్స్ కాదమ్మా. ఎక్కడ వీళ్ళు మన గోకుల్ చాట్ దగ్గర చేసిన, ముంబై మీద అటాక్ చేసిన ప్రతి చర్య కూడా మీరు ఒక్కటి గమనించాలి. మావోయిస్ట్ వైలెన్స్ కిను టెర్రరిస్ట్ వైలెన్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఉంది. మావోయిస్టులు ఏదైనా పని చేస్తే దానికి ఒక చిన్న సమగ్ర ప్రణాళిక ఉంటుంది, వాళ్ళకి ఇది ఉంటుంది. వీళ్ళు చేసే పని కేవలం ఒకటే, ఆ టూ నేషన్ థింగ్. మేము వాళ్ళు డిఫరెంట్, ఎందుకు చేస్తున్నారు ఇది ఆలోచించడం. ఎందుకు ఈ నరహంత, ఈ నరభేదం? ఇది రైట్ కాదు. ఇది నరభేదం. ఇది ఒక హిట్లర్ గనక జ్యూస్ ని ఎలాగైతే ఖండించేశాడో చేశాడో అలాంటిది ఆ టూ నేషన్ థియరీలో ఉంది. అదే కాఫీర్లని గొంతు కోసి వాళ్ళ రక్తంతో తర్పణం చేసి మేము కరాల నృత్యం చేస్తాం, వాళ్ళందరినీ డామినేట్ చేస్తాం, మేము పరిపాలిస్తాం, వాళ్ళ కిడ్నీలు అమ్ముకుంటాం. ఇది ఒకటి. రెండోది, ఈ దేశం ఇప్పుడు బాగా డెవలప్ అవుతుందమ్మా. చైనా వర్సెస్ అమెరికా వార్ లో బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఆర్టికల్ 370 చేస్తే రక్త ఏర్లు బారతాయన్నారు. ఏం బారినాయి? ఏమి బారలే. కొళాయిలో నీళ్లు బారినాయి అంతే. బ్రహ్మాండంగా ఆర్టికల్ 70 తీసాం. మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఉన్నది. యూసీసీకి వెళ్తున్నాం, సిజేఐకి వెళ్తాం, వాక్ఫ్ బోర్డు తీసుకొచ్చాం, అన్ని తీసుకొస్తాం, ఖచ్చితంగా చేసి తీరతాం. ఇప్పుడున్న భారత్ 1947 భారత్ కాదు, 1962 భారత్ కాదు, 1965 భారత్ కాదు, 71 భారత్ కాదు, 1999 భారత్ కూడా కాదు. ఇప్పుడున్న భారత్ నెంబర్ 3 ఇన్ ద వరల్డ్. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ బై 2047. ఎవడనుకున్నా కాకపోయినా 140 కోట్ల ప్రజానీకం యొక్క అభిష్టం వల్ల ఇది జరిగి తీరుతుంది. అందువల్ల వాళ్ళు పెట్టాలని చూశారు. కానీ ఒకటి మాత్రం ఉంచుకోండి, మన తెలంగాణలో కూడా మన ముస్లిం సోదరులందరూ కూడా ఏకతాటి మీద నిలబడ్డారు. వాళ్ళకి అర్థమైంది ఈ గేమ్ ప్లాన్ అంటూ. కశ్మీర్ లో ఉన్న వాళ్ళకి అర్థమైంది. ఫస్ట్ టైం కశ్మీర్ లో వాళ్ళందరూ స్వచ్ఛందంగా బంధువులు చూశాను. నేను 4 ఏళ్ళు పనిచేశానమ్మా, 3.5 ఏళ్ళు పనిచేశాను కాశ్మీర్ లో. నాకు బాగా తెలుసు. నేను భయంకరమైన టైంలో పనిచేశాను. నేను ఆ టైంలో పనిచేసిన వ్యక్తిగా ఎప్పుడు కూడా టెర్రరిస్ట్ వైలెన్స్ జరిగితే వాళ్ళు చచ్చిపోతే అందరూ కూడా బంద్ చేసేవాళ్ళు, రాచేవాళ్ళు కదా. ఈసారి బంద్ పాకిస్తాన్ విరుద్ధంగా చేశారు. ఇంతకు ముందు బంద్ చేసినప్పుడు పాకిస్తాన్ ఫ్లాగులు తీసుకుని తిరిగేవాడు. ఈసారి బంద్ చేశారు. వాళ్ళకి అర్థమైంది పాకిస్తాన్ తమ పొట్ట మీద కొడుతున్నది, తమ యొక్క తిండి మీద కొడుతున్నది, తమ యొక్క స్వాతంత్రం మీద కొడుతున్నది అని వాళ్ళకి అర్థమైంది. అందువల్ల ఒక రకంగా మాట్లాడితే ఈ రోజు జరిగినటువంటి ఈ దుశ్చర్య ఉన్నదే, ఇది జాతినంతా కూడా యునైట్ చేసిందమ్మా. కళ్ళు మూసుకుపోయిన కళ్ళుని పసిరికలతో కప్పుకపోయిన కళ్ళని ఓపెన్ చేసింది ఇది. అందుకని ఈ రోజున మనం అందరం యునైట్ అయిపోయి మన ఆర్మీని, మన ఎయిర్ ఫోర్స్ ని, మన పోలీస్ ని, మన మంచి పొలిటికల్ లీడర్స్ ని అందరినీ సపోర్ట్ చేసి
మన జాతి యొక్క ఔన్నత్వాన్ని కాపాడుకుందాం. Yes, okay. ఈ సెంచరీ భారతీయ సెంచరీ అన్న నినాదాన్ని మనం దశ దిశలా వ్యాప్తి చేద్దాం. ఎస్ అండి, ఓకే అండి. బిఎన్ రమేష్ గారు అలాగే ఉండండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ సతీష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ సతీష్ గారు, సో ఏం చెప్తారు? సో ఎట్ ద ఎండ్ అటు మతాల మధ్య కలహాలు పెట్టాలని పాక్ భావించింది, బట్ అక్కడ పాక్ ఫెయిల్ అయింది. ఇండియన్స్ అందరూ కూడా వీఆర్ వన్, మనమంతా ఒకటే అని కూడా మనం అందరం ప్రూవ్ చేసుకున్నాము. అండ్ ఎందుకంటే కూడా అటు ఓవైసీ కూడా ఏదైతే రియాక్ట్ అవ్వడం జరిగింది, అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి అటు కాంగ్రెస్ కూడా బ్లాంక్ చెక్ ఇచ్చేసింది, వి విల్ స్టాండ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ అని కూడా చెప్పేసింది. అందరూ కూడా ఒకటైపోతున్నారు ఈ రోజు రాజకీయాలకు అతీతంగా కూడా. సో ఏం చెప్తారు దీనిపైన? ఈ రోజు త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల దేశంలో అత్యధిక యువశక్తి కలిగిన దేశం, ప్రపంచంలో అత్యధిక యువశక్తి కలిగిన దేశం మన భారతదేశం. మన దేశంలో యువకులను ఒక సక్రమార్గంలో పెట్టి యువకులను ఇండియన్ ఆర్మీ సైనికులుగా తయారు చేసి మన దేశం కాపాడుకోవడం కోసమే కాకుండా పక్క దేశాల్లో కూడా ఆపద సమయంలో పక్క దేశాలు కూడా ఆపదలు వస్తే కూడా మనం కాపాడిన సమయాలు ఉన్నాయి, మనం వెళ్ళి చూసుకున్న సమయాలు కూడా ఉన్నాయి. అది ఆర్థికంగా కానీ ఇంకో విధంగా కానీ మ్యాన్ పవర్ కెపాసిటీ విధంగా కానీ. ఈ రోజు పాకిస్తాన్ మాత్రం యుద్ధాలకి ముందుకు తీసుకొచ్చేలాగా, ప్రజల్ని ఇబ్బంది పెట్టేలాగా పక్క దేశంలో వాళ్ళని ఉగ్రవాదులను తయారు చేసి పక్క దేశాలకు పంపించి ఒక మతాల పేరుతో చిచ్చు పెట్టే ఉద్దేశంగా, అంటే ఇక్కడ దేశంలో హిందూ ముస్లిం గాని ఇట్లాంటి మత ప్రచారాలు చెలరేగబెట్టి మతాలను రెచ్చగొట్టే విధంగా ఒక హిందువులనే చంపాము అని చెప్పి మత దుష్ప్రచారం చేస్తూ రెచ్చగొట్టే విధంగా చంపడం అనేది చాలా బాధాకరం. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, కాశ్మీర్ వాళ్ళు పాపం అక్కడికి వెళ్ళి ఏదో ఎంజాయ్ చేద్దాము అని చెప్పి ఉద్దేశంతో వెళ్తే కొత్తగా పెళ్ళైన వాళ్ళు చూస్తా ఉంటే చాలా బాధ అనిపిస్తా ఉందండి. ఇక్కడ మనము రాజకీయాలందరి పక్కకు పెట్టి ఎలా ప్రతి ఒక్క పార్టీలు అనేటివి పక్క పెట్టండి, ప్రతి ఒక్కరు మనం మనుషులుగా మనం గతంలో కూడా చూసినాం. గోకుల్ చాట్ విషయంలో కానీ, పుల్వామా దాడి విషయంలో కానీ, ముంబై కాల్పుల విషయంలో కానీ మనం చాలా ఓపికగా ఉన్నాం. అక్కడికక్కడ మనం దెబ్బ కొట్టగలిగాం, కానీ ఇది పర్మనెంట్ గా మనం చేయలేదు. ఈ రోజు ఉగ్రవాదులను ఎంకరేజ్ చేస్తూ పాకిస్తాన్ మన ఇండియా పంపి మన ఇండియాని దెబ్బకొట్టే విధంగా, మతాల పేరుతో చిచ్చు పెట్టే విధంగా, సామాన్య ప్రజలను చంపుతూ ఇలా కవ్వింపు చర్యలు చేస్తుందంటే ఖచ్చితంగా పర్మనెంట్ చర్యలు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మన దేశం మీద ఉంది, మన ప్రధానమంత్రి మీద ఉంది. కాబట్టి ఈ రోజు పంచభూతాలు ఏకమై దళాల రూపంలో మరి పాకిస్తాన్ మీదకి దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా దీనికి మద్దతు పలుకుతా ఉన్నారు, మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఇక వాడోడు వీడోడు అంటారు, ఇప్పుడు మనకు పక్క దేశాలు ఏమంటారు, పాకిస్తాన్ వాడు ఏమనుకుంటారు, భారత్ కి ఏముంది, భారత్ లో ఉన్న సైన్యం గాని, భారత్ లో ఉన్న యువకులు గాని, భారత్ లో ఉన్న మిషనరీ గాని, భారత్ లో ఉన్న యంత్రం గాని, మిలిటరీ వ్యవస్థలు, త్రివిధ దళాలు ఎంత అద్భుతంగా పనిచేస్తావు ఇంకా వాళ్ళు సినిమా చూడలేదు. వాళ్ళు గతంలో ఏదో కొంత రాజకీయ ఒత్తిళ్లతోనో కొంత ఆగవలసి వచ్చిందని ఇప్పుడు ఆగే పరిస్థితి లేదు. ప్రధానమంత్రి మోడీ గారు ఈ రోజు పూర్తి స్థాయిలో దేశమంతా ఏకమై, అన్ని పార్టీలు ఏకమై పూర్తి స్థాయిలో వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఒకసారి వాళ్ళు త్రివిధ దళాలు బయటకు వెళ్తే పాకిస్తాన్ ఉంటుందండి. పాకిస్తాన్ కేవలం మ్యాప్ లోనే ఉంటుంది, అక్కడ ప్రజలు ఎవరు ఉండే పరిస్థితి లేదు. మనం చూస్తా ఉన్నాం, భారత్ తో పెట్టుకుంటే పాకిస్తాన్ మ్యాప్ లో మాత్రమే ఉంటుంది, ప్రజలు ఎవరు కనబడరు. 513 ఫైటర్ హెలికాప్టర్స్ కానీ, అటాకింగ్ హెలికాప్టర్స్ 80 కానీ, ట్యాంకులు 4000కు పైగా ట్యాంకులు కానీ, ఆర్ముడ్ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి సుమారు 150,000 పైన ఉన్నాయి. డిస్ట్రాయిడ్ 13, పాకిస్తాన్ ఒకటి కూడా లేని డిస్ట్రాయిడ్స్. అగ్ని 5 మిసైల్ గానీ, ఇట్లా ఐఎన్ఎస్ విక్రాంత్ గానీ, ఇట్లా చాలా రకాలుగా మనకు అద్భుతమైన మిషనరీస్ ఉన్నాయి. అద్భుతంగా మనం ఫైట్ చేయడానికి పాకిస్తాన్ మనకు ఏ విధంగా కూడా ఎందులో కూడా సరికాదు. ఇటు చూస్తే వాళ్ళు మేము నాశనమైన పర్లేదు, పక్క దేశాలు నాశనం అవ్వాలి, న్యూక్లియర్ వెపన్స్ వాడతామని చెప్పేసి ముందుకు వస్తే పక్క దేశాలు కూడా ఒప్పుకోవు. ఇటు అమెరికా వంటి వాళ్ళు పక్క దేశాలు కూడా వాళ్ళు కూడా రంగంలో దిగుతారు, పాకిస్తాన్ అంతమంది ఖచ్చితంగా ముందుకు వస్తారు. ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న మన టెక్నాలజీ ఏదైతే మనకు యూజ్ అవుతుందో, ఇజ్రాయెల్ దగ్గర ఉన్న టెక్నాలజీ బేసిక్ ఐరన్ డోమ్ అనేది కనీసం 70,000 కిలోమీటర్ల వరకు పేల్చి పడేసే కెపాసిటీ ఉన్నది. బేసిక్ ఐరన్ డోమ్. అట్లాంటిది 3 ఐరన్ డోమ్లు, బేసిక్ 1 మీడియం అండ్ హై ఎండ్ టార్గెట్ వి. ఇటు మీడియం వచ్చేసి 200 కిలోమీటర్ల వరకు, లార్జ్ రేంజ్ ఐరన్ డోమ్ వచ్చేసి 2,400 కిలోమీటర్లు పేల్చేస్తుంది. అంటే 2,400 కిలోమీటర్లు అంటే ఏంది, పాకిస్తాన్ భూవిస్తీర్ణం మొత్తం ఒక్కసారి వేసిందంటే బ్లాస్ట్ పాకిస్తాన్ అసలు కనబడదు. అలాంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. అయినా కూడా మాకు ఏదో ఉందని ఒక కవ్వింప చర్యలతోని వాళ్ళు ఏదో చేస్తున్నారు తప్ప మన దేశంతో, భారతదేశంతో
పోటీ పడేంత దమ్ము గాని ధైర్యం గాని పాకిస్తాన్ కి లేదు. ఎక్కువ మన మిలిటరీ వ్యవస్థ, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థలు గాని, మన దేశం గాని, దేశంలో ఉన్న పౌరులు గాని, దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ గాని, సరే ఇక్కడిక లోకల్ రాజకీయాలు ఏదో జరగచ్చు, కానీ ఒక్కసారి మన దేశానికి కష్టం వస్తే, మన దేశానికి ఇబ్బంది వాతావరణం పక్క దేశాల వాళ్ళు పెడితే మాత్రం అందరూ ఏకమవుతారు. ప్రజలందరూ ఏకమై, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏకమై తిరిగి తరగొట్టే ప్రయత్నం చేస్తారు, తిరగబడే ప్రయత్నం చేస్తారు అని చెప్తా ఉన్నాను. ఓకే అండి. ఎస్ రమేష్ గారు, సో ఏం చెప్తారు? అటు ఏదైతే రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చేసారు. అండ్ ఇంకొకటి, కాంగ్రెస్ నుంచి కూడా అటు బ్లాంక్ చెక్ ఇచ్చేయడం జరిగింది, మేము కేంద్రంతో నిలబడతామని. కానీ మరోపక్క అటు కర్ణాటక సీఎం మాత్రం కాస్త వ్యంగ్యంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు అధిష్టానం ఒక మాట మాట్లాడితే, అటు మీ కర్ణాటక సీఎం మాత్రం ఇంకోలా మాట్లాడుతున్నారు. ఏంటి అటువంటి మనం ఇంటర్నల్ ఇష్యూస్ మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంటే ఇంటర్నల్ ఏం చెప్పలేదు, ఆయన బహిరంగంగానే చెప్పాడు. ముఖ్యంగా సరే, ఆ విషయాలను మనం పక్కకు పెట్టి మనం ఇప్పుడు జరగబోయే కార్యక్రమంలో ఈ రోజు ఐన్స్టైన్ హిస్టరీ కూడా తీసుకొని చూస్తే ఎక్కడ వినా భారతదేశ చరిత్ర చాలా పురాతనమైన పరిస్థితులు ఇక్కడ ఈ దేశంలోనే ఎంతో మంది ఇంగ్లీష్ వాళ్ళు గాని, ఔరంగజేబ్ లాంటి అక్కడి ముస్లిం దేశాలు గాని ఈ దేశానికి దండయాత్ర జరిగి ఎన్నో కార్యక్రమాలు మనం చరిత్రలో చూసాం. ఈ మతోన్మాద ఉద్రిక్తత ఇది పెట్టేగిపోయే పరిస్థితిలో ఈ రోజు పాకిస్తాన్ నష్టపోయే పరిస్థితి ఉంటుంది. పాకిస్తాన్ కు సపోర్ట్ ఇచ్చిన ఏ దేశం కూడా బాగుపడదు. ఇది మాత్రం 100%. ఎందుకంటే ఇది ఇప్పుడున్న పరిస్థితులు చాలా డిఫరెంట్. ఇప్పుడు సమాజంలో విద్యా విధానం లోపల చాలా విద్యావంతులైన పరిస్థితులు, ఏదో అప్పుడు ఇల్లిటరేట్స్ ఉన్నారు, ఏదో అది చేసినట్టు పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా అన్ని రకాలుగా అభివృద్ధి చెందే పరిస్థితులలో ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పిచ్చి వేషాలు వేసి ఉద్రిక్తతలో తీసుకొస్తే పరిణామాలు వాళ్ళకి నష్టం జరిగే పరిస్థితులు మనం అన్ని తెలుసు. మనకున్న వెపన్స్ ఏంటి, మనకున్న పరిస్థితులను బట్టి ఈ రోజు పాకిస్తాన్ ఏముంటుంది దాని ముంగట, మనకు భారతదేశం ముంగట నుంచునే పరిస్థితులే లేదు. ఆ రోజు లేదు, ఈ రోజు కూడా ఉండదు. దాన్ని మరి ఏ రకంగా దీన్ని వాళ్ళు ముందు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అర్థం కావటం లేదు. కానీ వాళ్ళకి మేజర్ గా కాశ్మీర్ అనే విషయం, వాళ్ళకు వాటర్ సప్లై గారు అన్ని దేశాల కాశ్మీర్ ఉండాలనే కోరిక వాళ్ళ దాన్ని వీడి నడిపోయిండ్రు. మొదటి నుంచి కూడా వాళ్ళకు ఒక కాన్సెప్ట్. కానీ ఎందుకు భారతదేశం మీద ఇటువంటి చర్యలకు తీసుకోకుండా సంప్రదాయబద్ధకంగా సంప్రదింపుల ప్రపంచ దేశాల ముందు పెట్టుకుని మాట్లాడి దేశ అభివృద్ధి కోరుకునే పద్ధతులే లేవు అక్కడ కేవలము వాళ్ళ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులనే అరెస్ట్ జైలు వేసే పరిస్థితిని అంత పూర్తి స్థాయిలో సైనిక అధికారుల మీద ఈ దేశాలు నడుస్తాయి. ఇది పూర్తి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా నడుస్తున్న దేశాలు. వీళ్ళకు మతోన్మాద ఉద్రిక్తత వాళ్ళకు ఎందుకు ఉంటుంది ప్రజలందరికీ తెలుసు. దాన్ని ఆ పాకిస్తాన్ కాపాడుకోలేకపోతే మాత్రం పూర్తి తీవ్రమైన పరిణామాలు ఈ రాబో కాలంలో ఉంటాయనేది మాత్రం 100%. అది ఎవరున్నా ఎక్కడున్నా ఇటువంటి పరిస్థితిని ఏ దేశం కూడా ఒప్పుకోదు, ఏ దేశం కూడా సపోర్ట్ ఇవ్వదు. ఈ రోజు భారతదేశంలో ప్రతి వ్యక్తి ఈ రోజు ఖండిస్తా ఉన్నారు. ఈ రోజు ఇటువంటి చర్యలు పాల్పడితే మాత్రం భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నాయి. విదేశాలు కూడా ఇటు మతోన్మాద ఈ ఉగ్రవాదం అనేది చాలా నీచమే. దాన్ని ఎంత అదుపులో పెట్టుకొని ప్రపంచ దేశాలు ముందుకెళ్తున్నాయి. ఈరోజు ఎక్కడికో పోతున్న దేశాలు ఈ చిన్న తప్పిదాల వల్ల ఈ దేశ అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి దాన్ని వాళ్ళకు దృష్టిలో పోతలేదు. కేవలము వాళ్ళ టార్గెట్లు, వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళు చేస్తున్న వాళ్ళ సంప్రదాయ విధానము, వీటన్ని కూడా ఎవరు కూడా అప్రిషియేట్ చేసే పరిస్థితి లేదు, ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ రోజు కంప్యూటర్ యుగంతో ఈరోజు దేశం ఎక్కడెక్కడికో పోతున్నాయి, ఎక్కడెక్కడో చేస్తున్నాం. దీన్ని ముందుకు తీసుకెళ్లే అభివృద్ధి చేయాలి, ఈ పాకిస్తాన్ ప్రజలను కాపాడుకోవాలనే సంకల్పం వాళ్ళకి లేదు. వాళ్ళకి కేవలము ఆ మతోన్మాద ఉద్రిక్తత, ఉగ్రవాదం ఈ రోజు వాళ్ళ దేశాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమాలు వాళ్ళే ముందు తీసుకొని వాళ్ళే మొదలపడే పరిస్థితిలో ఉంది. దీన్ని మనము ఒక వ్యక్తిగతంగా ఒక మనిషి, ఆ ముస్లిం గాని క్రిస్టియన్ గాని ఎవరు గాని
ఏ ఒక్కరికి కూడా నష్టం వాటిల్లకుండా నువ్వు ఎటువంటి విషయాలలో ముందుకు రావాలనే దాని మీద వాళ్ళకి ఆ కాన్సన్ట్రేషన్ రైట్ ఓకే అండి మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి రమేష్ గారు. రైట్ చంపడం అనేది వాళ్ళకు ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఓకే అండి ఎస్ రమేష్ గారు సో మీరేం చెప్తారు? ఇంకొకటి ఏంటంటే కూడా అటు పాకిస్తాన్ కి మద్దతుగా అటు చైనా ఉంది అండ్ ఎట్ ద సేమ్ టైం అటు ఏదైతే దాడికి నేరుగా యుద్ధంలో పాల్గొనకపోయినా అటు టర్కీ మాత్రం పాల్గొనే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి మన ఇండియా వైపు చూస్తే కూడా చుట్టూ ఉన్న దేశాలు కూడా కాస్త మనకి అంతగా సఖ్యత లేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అటు బంగ్లాదేశ్ కానివ్వండి అండ్ అదేవిధంగా శ్రీలంకకి వాటన్నిటి కూడా చైనా అప్పులు ఇచ్చింది. కాబట్టి ఒక రకంగా చూసినా కూడా అంత 100% సపోర్ట్ మన ఇండియా చుట్టుపక్కల దేశాలతో ఉంటే మనకు వస్తుందా లేదా అనే డౌట్. ఈవెన్ యుఎస్ఏ ఇస్తుంది, బట్ యుద్ధంలో నేరుగా పార్టిసిపేట్ చేస్తుందా లేదా అనేది మాత్రం సందిగ్ధం. సో ఏం చెప్తారు దీనిపైన? మీ అనాలిసిస్ ఏంటి? అమ్మా, దేశం మీద యుద్ధం అంటే మన ఇంట్లో ఏదన్నా ఒక పాము దూరితేనో లేకపోతే మన ఇల్లు తగలబెడతానో మన ఇంటిని మనం ఆర్పుకోరు కానీ మన ఇంటిని ఆర్పుకోమని మనం ఎస్ఎంఎస్లు వాట్సాప్లు ఇస్తే ఎవడు రాడమ్మా. మన పని మనం చేసుకోవాలి. ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ రష్యా కానీ ఇంకొకటి కానీ మనకి నైతిక సహాయం ఇస్తుంది. అలాంటిది ఇప్పుడు కూడా ఇస్తున్నది. మన మీద చాలా అన్యాయం జరిగింది. మనం సహనంతో ఓర్పుతో గత 75 ఏళ్లుగా మనం చేస్తూ వచ్చాము. అసలు దేశాన్ని పార్టిషన్ చేయడమే చాలా గొప్ప భయంకరమైనటువంటి నేరం అది. అప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళ మీద నేను గనక అప్పట్లో డీజీగా ఉండుంటే ఎవరైతే పార్టిషన్ చేశారో వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టేవాడిని. 10 లక్షల మర్డర్ కేసు. ఎందుకంటే 10 లక్షల మంది చచ్చిపోయారు ఈ పార్టిషన్ లో. వాళ్ళందరి మీద 10 లక్షల మర్డర్ కేసులు పెట్టి మీరు మాట్లాడడం మంచిది కాదండి. అది వదిలేయండి. విషయం మాట్లాడకండి. అట్ట కాదు మాట్లాడాలండి. అలాగా సార్, అలా కాదు. దోస్ హూ ఫర్గెట్ ద హిస్టరీ ఆర్ కండెమ్డ్ టు రిపీట్ ఇట్. మనం ఎంతకాలం దాచిపెడతాం ఏంటి? ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఒక్క నిమిషం సార్. స్టడీ ద హిస్టరీ ఆఫ్ ద ఇండియా. అలాగే సార్, నేను ఒక్క నిమిషం చెప్పదలుచుకున్నాను మీకు. అదేంటంటే ఈ రోజు చైనా ఈ పరిస్థితుల్లో ట్రంప్ గారు వచ్చి ఇవన్నీ వేసిన తర్వాత చైనా యొక్క ఒక రకమైనటువంటి సపోర్ట్ దీనికి వెనక ఉండడానికి ఛాన్స్ ఉంది. వుహాన్ లో కోవిడ్ తీసుకొచ్చి వారు తీసుకొచ్చిన క్రిటిసిజం కూడా చైనా మీద ఉన్నది. చైనా మనకి సపోర్ట్ చేస్తా అనుకోవడం కూడా అది చాలా తప్పది. చైనా వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. దాంట్లో కూడా తప్పు పడాల్సిన పని లేదు. కానీ ఒక్క విషయం మాత్రం మీకు అందరి నాలెడ్జ్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. చెప్పండి. మన ఇంతకు ముందు ఉన్నటువంటి సిడి అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వారు రావత్ గారు, బిపిన్ రావత్ గారు పర్సనల్ గా నాకు తెలుసు. వారు నా ఇంటికి వచ్చారు నేను కశ్మీర్లో పనిచేస్తున్నప్పుడు. మాతో పాటు చిన్న మీటింగ్ లో వారు పార్టిసిపేట్ చేశారు. మేమందరం కొలీగ్స్ గా పనిచేసాం అప్పట్లో. వారు ఒక మాట అన్నారు, 2.5 యుద్ధాలు ఎప్పుడైనా జరగచ్చు మనకని. 2.5 యుద్ధాలు ఏంటి? ఒకటి పాకిస్తాన్ తోటి, రెండోది చైనా తోటి, మూడోది మన దేశంలో ఉన్నటువంటి దేశద్రోహులతో. ఈ ముగ్గురు కూడా ఒకేసారి ముప్పేట దాడి చేసినా కూడా నాకు తెలిసిన నా భారతీయ సైన్యం వీళ్ళ ముగ్గురిని కూడా మట్టు పెడుతుంది. ఎలాంటి సందేహం లేదు దాంట్లో. కారణం ఏంటంటే ఒకటే కారణం, వీళ్ళు దగ్గరకు వస్తున్నారు. ఈ ముగ్గురు శక్తులు కూడా ఏదన్నా మంచి సంకల్ప బలంతో రావట్లా. వీళ్ళు ఎందుకు వస్తున్నారు? ఈ ముగ్గురిని చూడండి మీరు. పాకిస్తాన్ లో డెమోక్రసీ లేదు. ఒక ప్రైమ్ మినిస్టర్ని చంపేశారు, ఇంకో ప్రైమ్ మినిస్టర్ని ఉరిదీశారు, మరొక జర్నల్ ని బాంబు పెట్టి లేపేశారు. అందరూ ఒక్కడు కూడా సరిగ్గా లేడు. ఇప్పుడున్న మొన్నటిదాకున్న ప్రైమ్ మినిస్టర్ని జైల్లో పెట్టారు. అదొక దేశమే కాదు, అదొక మాఫియా. రెండోది చైనా. గత 70 ఏళ్లుగా ఒక కమ్యూనిస్ట్ డిక్టేటర్, సోకాల్డ్ కమ్యూనిస్ట్ డిక్టేటర్షిప్ లో ఉండి వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజు కనుక మీరు మీరు యూట్యూబ్ లో చూస్తే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థమవుతుంది. అల్టిమేట్లీ ఆ ప్రజలు, అక్కడ ఉండే ప్రజలు వాళ్ళ సర్కార్ల మీద వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో వాళ్ళకి వదిలేద్దాం. నేను పాకిస్తాన్ ని క్రిటిసైజ్ చేయట్లా. నాకు పాకిస్తాన్ ప్రజలంటే మన ప్రజలే, వాళ్ళు మనవతోనే ఉన్నారు. 5,000 సంవత్సరాలుగా మనం చైనా తోటి బ్రహ్మాండమైన రిలేషన్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం. అందుకని చైనా ప్రజలతో కూడా మనకి ఏ ప్రాబ్లం లేదు, పాకిస్తాన్ ప్రజలతో అంతకంటే ఏ ప్రాబ్లం లేదు. ఇది అక్కడ ఉన్నటువంటి పెత్తందారీ వ్యవస్థకి భారతదేశం ఇంత ముందు కడుతున్నది కడుపు మంటతోటి చేస్తున్న పని. కాబట్టి మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. కాబట్టి ఈ దేశంలో ఉన్న 100 కోట్ల మంది యువకులు కానివ్వండి, అందరు కానీ ఏకమయ్యారు. వీళ్ళకి నిజాలు తెలిసినాయి. వీళ్ళందరూ టర్కీ అంటామమ్మా, టర్కీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ నాటో. టర్కీ వస్తేనే ఏదో భోని అరవడం తప్ప వాళ్ళు ఇంతకంటే ఏం చేయలేరు. ఏదో 2-3 బుల్లెట్లు, 4-5 పాత ఇనప సామాన్లు పంపిస్తారేమో కానీ అంతకంటే చేసే కెపాసిటీ కానీ సీన్ కానీ టర్కీకి లేదు. టర్కీ ఒకవేళ చేస్తే మాత్రం టర్కీ కూడా సమసిపోతుంది. అది కూడా ఒక భ్రష్టు పెట్టిన దేశంగా మారుతుంది. మనకి టర్కీకి మంచి సంబంధాలు ఉన్నాయి. మనకి టర్కీతో కానీ ఇరాన్తో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఒక 10,000 సంవత్సరాల నుంచి మనం ఒక రకమైనటువంటి వసుదైక కుటుంబం అనే కాన్సెప్ట్ తో ఉన్నాం. ఇప్పుడు కూడా ఉన్నాం.
ఎంత కాలం భరిస్తాం, ఎంత కాలం కొడుతుంటే ఇంకా సహనం సహనం అని ఎంతకాలం ఊపిస్తాం. ఒక చంప కొట్టమంటే ఇంకో చంపమని చెప్పాడు మన జాతిపిత, బానే ఉంది. వాడు చంప కొట్టట్లేదే, వాడు 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 కత్తి పెట్టి మన 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 మొండాన్ని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. ఇంకా వాడితో ఏం మాట్లాడతాం మనం? మాఫియా శక్తులతోటి డిస్కస్ చేసేది ఉండదమ్మా. ఒకటే దెబ్బ, చెప్పి కొడతాం, చెప్పే కొడతాం, చెప్పుతో కొడతాం. అదొక్కటేనమ్మా. నైస్. ఓకే అండి. ఎస్, నెక్స్ట్ బీజేపీ అధికార ప్రతినిధి అభిషేక్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ అభిషేక్ గారు, గుడ్ మార్నింగ్ అండి. అమ్మ, బీజేపీ నాయకులు మాత్రమే అమ్మ, అధికార ప్రతినిధి ఇంకా బాధ్యత పార్టీ అధికారికంగా ఇవ్వలేదు. ఓకే. సో అభిషేక్ గారు, సో ఏం చెప్తారు? ఏదైతే అటు త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు అంటే ఇది యుద్ధానికి సంకేతం అని క్లియర్ కట్ గా చెప్తుందా ఏంటి, ఏమనుకోవచ్చు? యుద్ధము అన్నది ఒక తక్షణ నిర్ణయం లాగా మనం ఇప్పుడే అనుకోలేము. ఎందుకంటే ఏ దేశంలో అయినా మనము యుద్ధ వాతావరణం చూస్తే కనుక ఫస్ట్ వాటికి సంబంధించి కొన్ని మూవ్స్ తీసుకోవాల్సింది ఉంటుంది. స్ట్రాటజిక్ మూవ్స్ కానివ్వండి, ఇంటర్నల్ ప్లానింగ్ కానివ్వండి, డిప్లొమాటిక్ లెవెల్లో కానివ్వండి, ఇవన్నీ చేశాక జనరల్ గా యుద్ధానికి అనేది వెళ్తారు. కానీ ఇక్కడ ఒక వైలెంట్ చర్య జరిగింది, అది కూడా సివిలియన్స్ పై జరిగింది కాబట్టి దానిపై ఉండే ఒక ప్రతిస్పందన, ప్రతిదాడి అనేది మాత్రం ఖచ్చితంగా చాలా తీవ్రంగా ఉంటుంది. అదొక పూర్తి స్థాయి యుద్ధంలా ఉంటుందా అంటే అది కొంచెం ప్రశ్నార్థకం అనే చెప్పొచ్చు. కానీ ఎదుటి దేశమైన పాకిస్తాన్ కి మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. వాళ్ళు ఈ డెసిషన్ ఏదైతే ఈ చొరబాటుని కానివ్వండి, ఈ హత్యాకాండ కానివ్వండి, భారత పౌరులపై జరిగిన ఈ దాడిని మాత్రము వాళ్ళ చరిత్రలో అత్యంత ఒక చారిత్రక తప్పిదంగా అది పాకిస్తాన్ చరిత్రలో మిగిలిపోతుంది. అది మాత్రము ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక పూర్తి స్థాయి యుద్ధం అంటారా, దానిపైన ఇది చాలా అర్లీ స్టేజ్ వివరణ అవుతుంది. మనం ఏదనుకున్నా కూడా చాలా అర్లీ స్టేజ్ అవుతుంది. కానీ యుద్ధం లాగానే కనిపించే పరిస్థితులు మాత్రం, అంటే అంతటి డ్యామేజ్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. సో లాంచ్ ప్యాడ్ల మీద నిన్న టార్గెట్ చేయడం, మనం నిన్న గుర్తించడము, వాటిపైన సంబంధించిన లాంచ్ ప్యాడ్లకు సంబంధించిన డిస్ట్రక్షన్ ఏదైతే మిలిటరీ చేస్తుందో ఇవి చూసాం. ఇట్లా వాళ్ళు ఫ్రీ హ్యాండ్ అంటే ఎటువంటి స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉన్నాయి అవన్నీ రిపోర్ట్ చేసి రాజకీయ ఆమోద ముద్ర పడే వరకు మీరు వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీకే పూర్తి స్వేచ్ఛ ఉంది. మీరే సరైన నిర్ణయం తీసుకొని సన్నద్ధతతో ఉండి తగిన చర్యలు తీసుకొని పాకిస్తాన్కి బుద్ధి చెప్పే విధంగా ఒక ధీటైన జవాబు ఉండాలని చెప్పేసి ప్రధానమంత్రి మోదీ గారు వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఫ్రీ హ్యాండ్ అంటే ఒక ఆర్మీ తీసుకున్న నిర్ణయము లేదా ఆర్మీ ప్రతిపాదనకి రాజకీయ ఆమోద ముద్రకి మధ్యలో ఉన్న గ్యాప్ ని వారు తగ్గిస్తూ పూర్తి పగ్గాలు మీకే చెప్తున్నాము, మీపై మాకు అంత నమ్మకం ఉంది, మీ సామర్థ్యంపై మాత్రమే కాకుండా మీ ఆలోచనలపైన, మీ ప్లానింగ్ పైన కూడా మాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పేసి వారికి ఇవ్వడం జరిగిందమ్మా. అంటే ఇంకొకటి అండి అభిషేక్ గారు, ఒకవేళ యుద్ధం కని వెళ్ళినా కూడా, యుద్ధమే ఒకవేళ లాస్ట్ ఆప్షన్ అయినా కూడా అటు మన భారత సైనికుల్లో కూడా 1,80,000 పైచిలుక ఏదైతే సైనికులకు సంబంధించి నియామకాలు ఇంకా జరగలేదు అవి కూడా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మన ఇండియా బార్డర్ విషయానికి వస్తే కూడా దాదాపుగా దగ్గరలో 23,000 కిలోమీటర్ల వరకు, ఈవెన్ ల్యాండ్ అండ్ కోస్ట్ లైన్ రెండు కలిపి చెప్తున్నాను. సో 23,000 దగ్గరలో ఉన్నాయి కాబట్టి సో ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయి మన సైనికుల్ని ఇవన్నీ కూడా ఒకసారి మనం గ్యాదర్ చేసి చూస్తే? గ్యాదర్ చేసి చూడడంపై కూడా న్యాయస్థానాలు ఆల్రెడీ చెప్పాయి. సంఖ్యలు, టెక్నాలజీస్ గురించి, ఇవన్నిటి గురించి అందరూ మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. కాబట్టి న్యాయస్థానాన్ని కూడా గౌరవిస్తూ ఒకటి మాత్రం మనం గమనించగలిగింది, చర్చించుకోగలిగింది అంటే గత 2-2.5 సంవత్సరాల్లో సుమారు 45 రకాల నూతనమైన మిసైల్ టెక్నాలజీస్ భారత్ తన దగ్గర కలిగి ఉన్నదని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వచ్చింది. టెస్టింగ్ చేస్తూ ఆ టెస్ట్ సక్సెస్ఫుల్ అయినప్పుడల్లా కూడా ప్రకటిస్తూ వచ్చింది. అందులో లాంగ్ రేంజ్ అంటే 8,000 కిలోమీటర్స్ వరకు వెళ్లే భారీ మిసైల్స్ నుండి తీసుకొని సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్, వాటర్ టు అండర్ వాటర్, ఎయిర్ టు వాటర్, వాటర్ టు ఎయిర్, అట్లా అన్ని రకాల అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మిసైల్ అంటే ఎక్కడైనా సాంకేతికతతో కూడిన భవనాలు, కమ్యూనికేషన్ సెంటర్స్ ఏవైనా శత్రు దేశాలు ఉంటే పూర్తిగా బిల్డింగ్ లో ఉన్న ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరం కూడా పనిచేయకుండా ఒక మిసైల్ తో చేయగలిగే విధంగా, అంటే ఆ బిల్డింగ్ పేలకుండా అలా దాన్ని డ్యామేజ్ చేసే విధంగా, అట్లా ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఇవాళ సుమారు 47 పైచిలకు నూతన టెక్నాలజీస్ వచ్చాయి. ఇవి మిసైల్స్ లో మాత్రమే. అలా మనం చూసుకుంటే గన్స్ లో, ఇతర అమ్యునేషన్ లో కానివ్వండి, ఆర్టిలరీలో కానివ్వండి, ట్యాంకర్స్ లో కానివ్వండి, అన్నిట్లో కూడా సబ్మెరీన్ షిప్స్,
ఇప్పుడు INS విక్రాంత్, ఇవన్నీ నూతనంగా జరిగిన ఎన్నో డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో కేవలం మనము హ్యూమన్ నెంబర్స్ తోనే యుద్ధం మాత్రం జరిగే సమయం నుండి టెక్నాలజీ కేంద్రంగా యుద్ధాలు జరిగే వైపు వెళ్తున్నాము. సో ఇందులో ఖచ్చితంగా కూడా భారత్ ఇవాళ ఈ సంఘటన గురించి కాకుండా కూడా గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎంతో డెవలప్ అయింది, ఎంతో ముందుకెళ్ళింది. అప్పుడు జవాన్లకి షూస్ కావాలంటే మనం ఆలోచించిన రోజులు, ఎక్కడి నుండి తెప్పించాలి అన్నది, లేదా మన దగ్గర తయారైన ప్రోడక్ట్స్ బయటికి వెళ్ళి మళ్ళీ వేరే కంపెనీల పేర్ల మీద మన దగ్గర వచ్చిన కార్డు నుండి ఇవాళ సొంత ఉత్పాదన శక్తి, సొంత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ మనం రీఆర్గనైజ్ చేసుకుంటున్నాము. అండ్ ఆర్మీకి సంబంధించిన ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీ ఇంక్లూడింగ్ అమ్యునిషన్, ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీని కూడా అప్గ్రేడ్ చేయడము, యూనిఫామ్స్ ని అప్గ్రేడ్ చేయడం, ఇలా అన్నిట్లో కూడా అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాలతో మనం ముందుకెళ్తున్నాము. సో భారత సైన్యం అనేది ముందు కన్నా ఎంతో పటిష్టంగా ఉంది. మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్, మీరు చెప్తుంది అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ మళ్ళీ ఉన్న పరంగా ఏమైనా రిక్రూట్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా సైనికులకు సంబంధించి? అది ఏదున్నా కూడా పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కాకుండా ఓకే, ఆల్రెడీ ఒకసారి CCS మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో కూడా 3 కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సింధు జలాల ఒప్పందం విషయంలో కానివ్వండి, అండ్ అదే విధంగా వాఘా అండ్ వీసాల రద్దు. సో ఈసారి CCS మీటింగ్ లో ఏమైనా కీలకంగా నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఆర్మీ పరమైన నిర్ణయాలు ఆర్మీ ప్రకటిస్తుంది. ఈ రోజు జరిగే కేబినెట్ మీటింగ్ లో అభిషేక్ గారు, ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా కూడా కేబినెట్ కలిసేదే కీలకమైన నిర్ణయాల గురించి కలుస్తుంది కాబట్టి ఏ నిర్ణయాలు అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఊహాగానాలకు తావు లేకుండా వారు ఏం చేస్తారు, అది ఏంటి, ఎటువంటి దిశానిర్దేశం ప్రజలకు కానీ దేశానికి కానీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఇప్పుడు ఏముంటాయి, మన ప్రతిచర్య ఏముంటుంది అన్నది కూడా ఊహాగానాలకు తావు లేకుండా సరైన నాయకత్వం అక్కడ ఉంది కాబట్టి వారు ఎటువంటి దిశానిర్దేశం చేస్తారని అందరితో పాటు నేను కూడా వేచి చూస్తున్నాను. ఓకే అండి, ఎస్ నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ బిఎన్ రమేష్ గారు, అమ్మా సో ఏం చెప్తారు? ఇంకొకటి, ఇప్పుడు ఈ రకంగా చూసినా కూడా మనకి టార్గెట్ అండ్ టైం మొత్తం కూడా త్రివిధ దళాల చేతిలో పెట్టేశారు మోదీ. సో ఇది ఎంత మేర మనకి ఇది హర్షించదగ్గ విషయం అనుకోవచ్చు? అమ్మా, రాజధర్మాన్ని వారు ప్రధానమంత్రి రాజధర్మాన్ని నిర్వర్తించారు. రాజధర్మం అంటే ఎవరి చేత ఏ పని చేయించాలో వారికి ఆ పని అప్పగించారు. ఇది బేసికల్ గా ఈ సురక్ష అనేది ఎక్స్టర్నల్ సావర్నిటీని చేయాల్సిన ఇది ఆర్మీ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ గా పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్. డిఫెన్స్ ఫోర్సెస్ అనేది వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు, వాళ్ళు కరెక్ట్ డెసిషన్ అది. ఇంకొక విషయం మీకు నేను మనవి చేస్తాను, మన కో ప్యానల్ మెంబర్స్ కూడా చెప్పారు. నాకు తెలిసినా కూడా కొన్ని చెప్పకూడదన్న ఉద్దేశంతో చెప్పట్లేదు నేను. అయినా సరే ఒక మూల సిద్ధాంతాన్ని మాత్రం చెప్పదలుచుకున్నాను. అదేంటంటే మీరు ఎన్ని యుద్ధాలు చూసినా కూడా మీరు యుద్ధం అని ఈ రోజు అంటున్నారు. 7 లక్షల మంది పైచీలకు ఆర్మీ వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ని గార్డ్ చేస్తున్నారు. ప్రతిరోజు యుద్ధం జరుగుతుంది అక్కడ. రాష్ట్రీయ రైఫిల్స్ అనే దాన్ని మనం అక్కడ పెట్టుకున్నాం, అక్కడ జరుగుతున్నా ఉన్నది. కాబట్టి ఒక రకంగా మన ఇండియన్ ఆర్మీని పాకిస్తాన్ అనే టెర్రరిస్టులను ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీ ప్రతిరోజు టెర్రరిస్టులు పంపిస్తూ మనల్ని కంప్లీట్ గా ట్రైన్ చేస్తూనే ఉందమ్మా. మనం ఎప్పుడు నిద్రపోలా. 1999కి 26కి 25కి 26 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 26 సంవత్సరాలు దాదాపు 1200 టెర్రరిస్ట్ చర్యలు జరిగినాయి ఈ దేశం మీద. ఈ 1200 చర్యల్లో చాలా వరకు ఆర్మీ న్యూట్రలైజ్ చేసింది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ పాకిస్తాన్ అనే మన పడుకుంటే పక్కలో బల్లెం అంటారే, ఈ పక్కలో బల్లెం అనే విషపూరితమైన బల్లెం ఎప్పటిదాకా ఉంటుందో అప్పటిదాకా మనం నిద్రపోకుండా సశక్తతో ఉండి తీరాలి. మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అట్లానే మన DRDOని మర్చిపోయారు బ్రదర్స్ అందరూ. DRDOని మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. మన DRDO లాంటి సంస్థ కేవలం 2 ప్రపంచ దేశాల్లో ఉంది. ఒకటి ఇజ్రాయెల్ దగ్గర ఉంది, రెండోది అమెరికా దగ్గర ఉంది. వాళ్ళిద్దరు కూడా మనకి సహజ మిత్రులు. కాబట్టి ఈ టెక్నాలజీ కోఆపరేషన్ ఈ రోజున మన ఇంజనీర్లు, మన సుందర్ పిచ్చయ్యలు, మన సత్యనాథన్ల, మన వాళ్ళు అందరూ ప్రపంచంలో ఉండే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కి లాక్హీడ్, బోయింగ్ ఇలాంటివి ఎన్నో చోట్ల పనిచేస్తున్నారు. ఆ టెక్నాలజీ కూడా మనకుంది. ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఒక దుశ్చరికమైనటువంటి ఒక రీజనల్ పార్టీ వాళ్ళు పరిపాలిస్తున్న దేశంలో పరిపాలిస్తున్నప్పుడు ఆ దుశ్చర పరిపాలన అంతమొందించడానికి 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టి ఎయిర్పోర్ట్ లో అమెరికా నుంచి వచ్చి ఓట్లేశారు. అది కూడా మనం చూసాం. అలాంటి దేశభక్తి అమెరికాలో ఉండే భారతీయులు కూడా ఉంది. దేశం గనక క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే అందరూ వస్తారు.
ఈ దేశాన్ని మహాభారత కాలం నుంచి మీరు చూస్తే ఈ దేశాన్ని ఎప్పుడైతే మట్టు పెట్టాలని ఎవరు చూశారో వాళ్ళు చారిత్రక తప్పిదాలను తీర్చుకొని తర్వాత పశ్చాత్తాపడ్డారు. ఈ రకంగా మరొకసారి పశ్చాత్తాపడతారు, నాకు ఎలాంటి సందేహం లేదమ్మా. వారు రాకూడదనే వాళ్ళు కూడా అది గనక ఉంటే వాళ్ళు ఆ మునీర్ అనే వ్యక్తిని అప్పగించి సరెండర్ అయిపోయి అన్ని ఉంటే బాగుంటుంది. అలా కాకుండా ముందుకు వస్తాం, మేము సర్వనాశనమే పర్లేదు నిన్ను నాశనం చేస్తాం అనుకుంటే వాళ్ళు ఉండరు. మనకి ఒకసారి రెండోసారి మనం వస్తుందమ్మా, ఒక బాంబు వేస్తారేమో మన మీద, వేయనివ్వండి. కొంచెం ఉంటే ఎంతకాలం ఈ బ్లాక్ మెయిల్ మనం సఫర్ చేస్తాం? ఇది ఆర్మీ థింకింగ్ అని నా ఉద్దేశం. నాకు నేను ఇంతకంటే నేను చెప్పలేను ఒక ఫార్మర్ డీజీపీగా. అంటే ఒకటండి బిఎన్ రమేష్ గారు, దేశ ప్రజలను భద్రంగా ఓకే బిఎన్ రమేష్ గారు అండ్ ఇంకొకటి అండి, ఒక నిమిషం అండి రమేష్ గారిని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ బిఎన్ రమేష్ గారు అండ్ ఇంకొకటి కూడా ఇక్కడ ఒక రకంగా మనం చూడాలి. ఇంకొక అంశం ఏదంటే ఆల్రెడీ మొన్న సిసిఎస్ లో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అటు సింధు జలాల రద్దు కానివ్వండి, వాఘా సరిహద్దు దగ్గర నిఘా ఇంకా ఎక్కువగా పెంచడం కానివ్వండి, పాక్ వీసాల రద్దు కానివ్వండి. ఇదే కాకుండా ఇప్పుడు ఇంకా భారత గగనతలం పైన కూడా అటు పాక్ విమానాలకు ఆంక్షలు విధించడం అండ్ మన ఇండియాలో ఎక్కువగా వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది అండ్ పాకిస్తాన్ నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చేసి ఆ వైద్య ఏదైతే వినియోగించుకునే పరిస్థితి ఉంది. సో ఈ టైంలో అటు మందుల సరఫరాలో కూడా కాస్త ఆంక్షలు విధించడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ పై దౌత్య యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చా? అమ్మా వాళ్ళకి రెండు రోజుల కంటే 3 రోజుల కంటే వాళ్ళ ట్యాంకులు నడిపించే డీజిల్ లేదు వాళ్ళ దగ్గర. ఒక గజ్జి కుక్కతోటి మనల్ని మనం కంపేర్ చేసుకుంటే మనల్ని మనం అవమానించుకున్నట్టు. వాళ్ళు ఐఎంఎఫ్ దగ్గర లోన్ తెచ్చుకుంటున్నారు. ఆ ఐఎంఎఫ్ నుంచి లోన్ తెచ్చుకొని అడుక్కుని లోన్ తెచ్చుకొని ఆర్మ్స్ కొని వాటిని మళ్ళీ ఉక్రెయిన్కి అమ్ముతారు. ఆ ఆర్మీ ఆఫీసర్స్, అక్కడున్న ఆర్మీ ఆఫీసర్లో నీతి, న్యాయం, ధర్మం అనేవి ఏమీ లేవు. వీళ్ళందరికీ కూడా న్యూయార్క్ లో అక్కడక్కడ పెద్ద పెద్ద కోఠాలు ఉంటాయి. నేను విన్నది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్లంతా కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా పంపించేశారు. ఆల్రెడీ ఒక రకమైన సరెండర్ అయ్యారు. కానీ మనం ఈ రోజున మీరు అన్నారే ఫార్మస్యూటికల్స్ 40% ఫార్మస్యూటికల్స్ అక్కడికి పంపించేది మన దగ్గర నుంచి పడతాయి, పాకిస్తాన్ నుంచి వాళ్ళు వస్తారు. ఇంకొకటి మంచి పని జరిగింది ఏంటంటే ఈ మొత్తం ధర్మిల ఈ దేశంలో ఎప్పటి నుంచో పాకిస్తానీ పాస్పోర్ట్ తో ఉండి అక్కడ గర్భం తెచ్చుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ సప్లై చేస్తున్నారే వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. నిన్న అహ్మదాబాద్ లో అక్కడంతా కూడా ఈ రోహింగ్యాలు, బంగ్లాదేశీలు అంటే దేశాన్ని కుదిపేసింది ఈ ఇన్సిడెంట్. దానివల్ల ఏమవుతుందంటే ఈ రోజు ఓట్ల మెషిన్లు ఉన్నాయే దేశంలో, అంటే ఇక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళ చేత ఓట్లు వేయించుకునే కొన్ని వ్యవస్థలు ఉన్నాయే అవన్నీ కూడా గమ్మైపోతాయి. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా మంచిగా చేసి ఈ తహసీల్దారులు ఆ తర్వాత విఆర్ఓలు ఓట్ల లిస్ట్ లో వాళ్ళ పేరు తెచ్చే పవర్ ని తీసేసి ఓటింగ్ అమెరికాలో కనుక ఏ రకంగా ఒక సిటిజన్షిప్ కావాలంటే ఎంత కష్టపడతారో అంతే కష్టపడేట్టుగా మన చట్టాల్లో మార్పు తీసుకొస్తుందని గవర్నమెంట్ కూడా నేను ఆశిస్తున్నా. ఒకవేళ గవర్నమెంట్ చేయకపోతే నాలాంటి వాళ్ళు ఆమెను అడ్వకేట్ నౌ ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను వెళ్ళి కేసేసి పిల్లు కూడా వేస్తానమ్మా. దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ దేశం నాకు ఎంతో గౌరవం ఇచ్చింది. నేను రక్తం చిందించాను. నా మెడల్స్ ఉన్నాయి, మీకు తెలుస్తుంది. మా గురువు గారు చంద్రశేఖర్ ఆజాద్ గారి వారి మీద ఆరా ఈ దేశాన్ని రక్షించుకొని తీరుతాం. ఓకే అండి. ఎస్ రమేష్ గారు చెప్పండి. ఒక ముఖ్యంగా ఈ దేశాలు, ముస్లిం దేశాలు కొన్ని ఎంతో పెద్ద ఎత్తున ఆర్థికంగా ఎదిగి ఉన్నాయి. కొన్ని దేశాలు మాత్రమే పేదరికంలో ఇమిడిమినే ఆ పేదరికాన్ని ఉపయోగించుకుంటూ ఈ టెర్రరిస్టులను తయారు చేస్తూ ఈరోజు పాకిస్తాన్ లో విద్యా విధానం లోబిస్ట్ గా ఉంది, వాళ్ళ డెవలప్మెంట్ లోబిస్ట్ గా ఉంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల మీద కూడా అంత ఎడ్యుకేషన్ తక్కువ ఉంది, అన్ని పారిశ్రామిక రంగం తక్కువ, అన్ని రంగాలలో వెనుకబాటుతనం ఉంది. వాళ్ళు ఆలోచించి దేశాన్ని అభివృద్ధి చేసే ఒక యాంగిల్లో చూసే విధానంలో లేరు. కేవలం భారతదేశాన్ని టార్గెట్ చేసి భారతదేశ ప్రజల మీద హింసించుకుంటూ ఏం చేయాలనుకుంటున్నారో, వాళ్ళు ఎలా నాశనం అవుతా అనుకుంటున్నారు. కానీ ఇది ఒక రకమైన ఫారిన్ అఫైర్స్ లో చాలా డ్యామేజ్ అవుతుందండి పాకిస్తాన్ విషయం. నాట్ ఓన్లీ ఈ విషయంలో కాదు, ప్రతి విషయంలో కూడా ఫారిన్ అఫైర్స్ అంటే ప్రతి దేశం కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రాలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ దేశం ఎట్లా బాగుపడుతుంది, వాళ్ళ ప్రజలు ఎట్లా బాగుపడతారు, ఏ రకంగా ఉంటారు. ఈరోజు భారతదేశం అనేది కేవలం మతతత్వాన్ని పక్కకు పెట్టి అభివృద్ధి పథంలోనే ముందుకెళ్లాలనే ఆలోచనలతోటి ఈ దేశం మొదటి నుంచి కూడా ముందుకుంది. అందుకే ఇక్కడ ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా ఒక అందరికి ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శంగా చూపెడతా ఉన్నాం.
మన భారతదేశ సంస్కృతి. ఇటువంటి దేశాన్ని వాళ్ళు ముట్టుకుంటే వాళ్ళకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంటది. ఆ పేదరికమే ఈ రోజు పాకిస్తాన్ నష్టపరుస్తా ఉన్నది. అది వాళ్ళు కూడా తెలుసుకొని మరి వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కానీ చేతులు కాలాక చేతులు ఆకులు పట్టుకుంటే లాభం లేదన్నట్టు ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఈ రోజు సింధు నదులు గాని వాటర్ సప్లై బంద్ ఉంటేనే చాలా కష్టాలు పడే పరిస్థితి ఉంటది. ఎంతో మంది మేధావులు కూడా దీని మీద డిస్కస్ చేశారు. వాటర్ అనేది మేజర్ సోర్స్. దానికి డ్యామేజ్ జరిగిందనుకో వాళ్ళకు పూర్తి భవిష్యత్తులో ఆర్థికమైన ఇబ్బందులే కాదు, ఆహార పదార్థాల ఇబ్బందులు, రకరకాల ఇబ్బందులు కూడా, ప్రకృతి వైపరీత్యాలు, పూర్తి అధ్వానమైన క్షీణదశకు వచ్చే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు భారతదేశాన్ని వాళ్ళు ఏ ఈగ కూడా వాలే పరిస్థితి లేదు. ఈ దేశం కూడా నేను అనేది ఏంటంటే మోడీ ప్రభుత్వం ఈ రోజు మన దేశ ప్రజలను గాని దేశ పరిస్థితులను గాని భంగపరచకుండా, ఆపద కలగకుండా ఈ యుద్ధాన్ని ఈ పరిస్థితులను దాటేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే అన్ని కూడా సైన్యాధికారాలు ఇచ్చి కూడా మనం అలా కాకుండా కొంత వ్యూహాత్మకంగా ఈ దేశ భద్రతను కూడా కాపాడుకునే పరిస్థితి, కొంత వాళ్లకు సైన్య అధికారాలు మనం పాకిస్తాన్ లో చూస్తున్నాం, అదే విధానంలో కూడా ఇండియాలో కూడా జరగద్దు. కొంత రాజకీయ కోణంలో కూడా అందరు సంప్రదింపులు జరుపుకుంటూ భవిష్యత్తు కాలం ఎలా చేస్తే బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశంతో దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దేశ ప్రజలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజు మనం కూడా ఈరోజు ఒక పేదరికం నుంచి బయటపడ్డ దేశం కాబట్టి మనం కూడా పూర్తి జాగ్రత్త భద్రతలతోటి మనం ముందు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజు భారతదేశంలో అన్నిట్లలో కూడా ముందంజలో ఉంది. ప్రపంచ దేశాలకు సమతుల్యంగా ఈ అమెరికా లాంటి దేశాలతో కూడా పోటీ పడే విధానంలో కూడా మనం ఉన్నాం. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ రోజు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక దేశం నుంచి ఒక దేశం వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు వాళ్ళ వాటిని దాన్ని వాళ్ళు ఏ రకంగా యోచిస్తారో తెలియదు. కానీ అక్కడ వినేవాడే లేడు, చెప్పేవాడు ఏది ప్రజలు. సో అభిషేక్ గారు ఏం చెప్తారు, ఒకవేళ సంపూర్ణ యుద్ధం గనక ప్రారంభం అయితే అటు ఖచ్చితంగా భారతదేశంలో అటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో దీనికి సంబంధించి అన్ని పార్టీలు, అన్ని రాష్ట్ర పార్టీలు ఒప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? ముఖ్యంగా ఏంటంటే ఏకపక్షంగా ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు కాబట్టి ప్రజలు ముక్త కంఠంతో కేంద్ర భారత ప్రభుత్వంపై, మోదీ గారి నాయకత్వంపై నమ్మకం ఉంచారు కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ అన్ని పార్టీలు కూడా సహకరిస్తున్నట్టుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ఇక్కడ అంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒకలాగా, ఇంకో ముఖ్యమంత్రి ఇంకోలాగా, వారికే ఒక విధానపరమైన స్పష్టత లేదు కాబట్టి వారు తప్పిస్తే మిగతా అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు అయితే ఐదర్ సైలెంట్ గా అన్నా ఉన్నారు లేదా సపోర్ట్ అన్నా చేశారు. సో ఖచ్చితంగా చెప్పుకోగలిగింది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రపంచ దేశాలన్నిటి నుండి కూడా భారత్కి విశేషమైన స్పందన, మద్దతు లభిస్తున్న తరుణంలో ప్రజలందరూ కూడా మోదీ గారు వెన్నంటి ఉన్నామని ముక్త కంఠంతో దేశం మొత్తం కూడా లక్షల సంఖ్యలో ర్యాలీలు, వేల సంఖ్యలో ర్యాలీలు కానీ, వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసి ఏదైతే ఒక్కొక్క ర్యాలీలో చూసినట్టయితే మనం వేలల్లో జనాలు వచ్చి ఏదైతే మద్దతు ప్రకటించారో ప్రభుత్వానికి, వారికి మోదీ గారి నాయకత్వంపై మనకు ఉన్న నమ్మకం కానివ్వండి, కాన్ఫిడెన్స్, ధైర్యం కానీ మనకు తెలుస్తోంది. సో ఖచ్చితంగా ఇటువంటి అంటే దీన్ని కూడా రాజకీయం చేయాలనుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండి వ్యవహరించాలని, ఇది ఒక వార్నింగ్ లాంటిది వాళ్ళకి, లేదా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతారు. దేశము ఇటువంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేసినప్పుడు వారి అసలైన పేట్రియాటిజం కానివ్వండి, వారికి దేశభక్తి ఎంత ఉందనే దానికి ఇప్పుడు ఒక పరీక్ష. గత 10 సంవత్సరాలుగా ఎటువంటి విధంగా అయితే ప్రజలలో చైతన్యం వచ్చిందో, ఎవరన్నా పొలిటికల్ మిస్టేక్స్ కమిట్ చేస్తే గనక పూర్తిగా తుడిచిపెట్టుకుపోతారని ఖచ్చితంగా కూడా మనము ఇప్పుడున్న సందర్భంలో చెప్పుకోవచ్చు. అందరూ కూడా ప్రభుత్వంతోనే ఉన్నారు, ఏ పార్టీ అయినా కానీ ప్రజలైనా కానీ అందరూ కూడా ఉన్నారు. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల నుండి కూడా విశేషమైన స్పందన అన్నది కూడా ఉన్నది. ఆన్ ద కాంట్రరీ అటు పాకిస్తాన్ పరిస్థితి చూసుకుంటే కనుక ఇస్లామిక్ నేషన్స్ కానివ్వండి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ కానివ్వండి, ఏ దేశాలు కూడా చైనా తప్పిస్తే ఇతర ఏ దేశాలు కూడా కనీసం వారికి సపోర్ట్ చేస్తాయి. అంటే టర్కీ కొన్ని వెపన్స్ ఇచ్చింది, టర్కీ మినహాయిస్తే టర్కీ కూడా చాలా రెస్ట్రిక్టెడ్ గానే చేయగలుగుతుంది ఏదైనా కూడా.
బికాస్ ఆఫ్ ద ప్రివలెంట్ సిచ్యువేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ కానివ్వండి, వారు నాటో సభ్యులుగా ఉన్న Right. దీని వల్ల కానివ్వండి. ఓకే అండి, చైనా Final యొక్క comments. పొజిషన్ మాత్రము ఎటువైపు ఉంటుంది అన్న స్పష్టత లేదు. కానీ ఏదైతే టారిఫ్ వార్ అండ్ ట్రేడ్ వార్ ఏదైతే అమెరికాతో చైనా ఫేస్ చేస్తుందో, అక్కడ ఆర్థిక సంక్షోభం రాకూడదు అంటే, అక్కడ ఉద్యోగాలు పోకూడదు అంటే Okay ఖచ్చితంగా అండి. కూడా Right అండి. ఇండియాతో బిఎన్ ఒక రమేష్ గారు. అండర్స్టాండింగ్ లో ఉంటేనే So మీ చైనా final comments భవితవ్యం ఏంటి? కూడా బాగుంటుంది. కాబట్టి చైనా కూడా న్యూట్రల్ గానీ ఇండియా వైపే ఉంటుందని నేను నమ్ముతున్నానండి. ఓకే అండి. ఎస్ సార్, బిఎన్ రమేష్ గారు, సో మీ ఫైనల్ కమెంట్స్ ఏంటండి దీనిపైన, ఏం చెప్తారు ఫైనల్ గా? అమ్మా ఇది ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు, హ్యాన్స్ మార్గాంతవ్ అని. నేను పొలిటికల్ సైన్స్ చదివాను. పొలిటికల్ సైన్స్ అంటే నేను సివిల్ సర్వీస్ సబ్జెక్ట్ అది. హ్యాన్స్ మార్గాంతవ్ గారు ఒక మాట అనేవారు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో. ఆయన ఏమన్నారంటే, నేషనల్ ఇంట్రెస్ట్ ఇస్ పారమౌంట్ ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్. ప్రతి దేశం కూడా తన యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది. ఫ్యూచర్ అంటే రెండు రకాలు, ఇమీడియట్ ఫ్యూచర్ ఒకటి, డిస్టెంట్ ఫ్యూచర్ ఒకటి, లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ఒకటి. ఎప్పుడైతే ఇమీడియట్ ఫ్యూచర్ అంటారా, ఈ రోజున పాకిస్తాన్కి ఇమీడియట్ ఫ్యూచర్ అనేది మేము ఉంటామా లేవా అన్న ఇది వాళ్ళ అస్తిత్వమే సందిగ్ధంలో ఉంది. కాబట్టి అది వాళ్ళది ఇంట్రెస్ట్. చైనా అంటారా, నా ఉద్దేశం నేను అనుకోవడం ఏంటంటే, చైనా కొంచెం ఒకసారి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చైనాకి మనకి ట్రెడిషనల్ రైవల్సీ ఎప్పుడు లేవు. మనం చిన్న యుద్ధం వాళ్ళతో చేసాం 1962, అది కూడా కొన్ని హిస్టారికల్ మిస్టేక్స్ వల్ల జరిగిన యుద్ధం అది. దానికి తప్ప మనకి ఏదో డోకలాంలో అట్లా ఇట్లా జరుగుతుంది. కానీ చైనా విల్ నాట్ టేక్ ఎనీ, బికాజ్ చైనా నౌ వాంట్స్, బికాజ్ చైనాస్ బిగ్గెస్ట్ ఎనిమీ ఈజ్ యునైటెడ్ స్టేట్స్, నాట్ అస్. సో న్యాచురలీ మనతో పాటు వాళ్ళకి ట్రెడిషనల్ ఇంట్రెస్ట్, అది మన పక్కన దేశం కాబట్టి ఎవడు కూడా అనవసరంగా భయంకరమైనటువంటి శత్రువు పక్కన ఉంటే పక్కన వాళ్ళని కూడా శత్రువు చేసుకోడు. ఇంకో విషయం మీరు గమనించాలి, చైనా హ్యాస్ బార్డర్ విత్ మోర్ దాన్ 30 కంట్రీస్. వియత్నాం అని, అదని ఇదని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇంకోటి కూడా చెప్తున్నా మీకు, సోవియట్ యూనియన్ కనుక ఏ రకంగా ఇంప్లూడ్ అయిపోయి ఒక 23-24 దేశాలుగా మారిందో, అదే రకంగా పాకిస్తాన్ కూడా ఇంప్లూడ్ అయిపోయి ఒక 6-7 దేశాలుగా మారుతుంది. చైనా కూడా ఇంప్రూవ్ అయిపోయి 6-7 దేశాలుగా మారుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హిస్టరీ స్టూడెంట్ గా నాకు తెలిసిన నాలెడ్జ్ తోటి నేను చెప్తున్నా. మన సోవియట్ యూనియన్ చూసాం, యూరోప్ చూసాం, అలానే చెకోస్లోవేకియాను చూసాం. ఇక్కడ ఈ రోజున పాకిస్తానీ ప్రజలే పాకిస్తానీ ఆర్మీ అనే మాఫియా సంస్థతో యుద్ధం చేసి పాకిస్తానీ ఆర్మీ దాన్ని సర్వనాశనం చేస్తారు. వాళ్ళే రాళ్ళు వేసి వాళ్ళు చేస్తారు అని నేను అనుకుంటున్నాను. లాస్ట్ విషయం ఏంటంటే, నేను చెప్పదలుచుకుంది మీ అందరి ప్రేక్షకులకి, మీరు భారత ప్రధానికి సపోర్ట్ చేయండి. వారు ఏ పార్టీ వారు, వారి పేరేంటే అది అనవసరం, అప్రస్తుతం. ఈ రోజున భారత ప్రధాని, భారత సైన్యం, భారతం, మహాభారతం అది ఒక్కటి తప్ప వారు ఏ పార్టీ వారు, వీరే పార్టీ వారు, వారికి ఓట్లు పడతాయా, బీహార్ ఎలక్షన్స్ లో మాకు ఓట్లు వస్తాయా? అరే దేశం ఉంటేనే భాई, अगर देश रहेगा तो आपकी राजनीति रहेगी. अगर देश ही नहीं रहेगा तो क्या राजनीति करोगे? इतना तक तो अकल चाहिए लोग. ఎగ్జాక్ట్లీ అండి. థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ. సో మొత్తం మీద అటు పహల్గం దాడి తర్వాత